అయ్యప్ప స్వామి వారి ధరించే పట్టబంధం దేనికోసం, దీని అర్థం ఏంటని అడుగుతున్నారు. సాక్షాత్ అయ్యప్ప స్వామి వారు యోగాసనంలో కూర్చున్నటువంటి స్వామివారు. మీరు గమనించండి, అయ్యప్ప స్వామి వారు యోగాసనంలో కూర్చున్నప్పుడు మోకాల చుట్టూ ఉన్న పట్టాన్ని యోగ పట్టబంధనం అంటారు. దాన్ని మన పట్టబంధనం అంటుంటారు. అది యోగ పట్టబంధనం అంటారు. ఇది ఆయనకున్నటువంటి యోగీశ్వరుణ్ణి తపస్సులో లీలమైన ఉన్నాడని సూచిస్తూ ఉంటుంది పట్టబంధనం. శబరిమల అయ్యప్ప స్వామి యోగాసనంలో కూర్చొని ఉంటారు. అది ఆ స్థితిని నిలపడానికి, శరీరాన్ని నిటారుగా ఉంచడానికి ఈ పట్టబంధం ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది స్వామి యొక్క స్వభావాన్ని చూస్తే అన్న యోగాసనంలో ఉన్నాడు, మన యొక్క బాధలు మొత్తం వింటున్నాడు అనేది చెప్పుకోవడం కోసం యోగాసనానికి ప్రతీకగా పట్టబంధనం పెట్టారు. శబరిమల ఒక మహాయోగ పీఠం, అందువలన ఇక్కడ అయ్యప్ప స్వామివారు యోగి రూపంలో దర్శనమిస్తారు. ఇది ఆయన యోగ లక్షణాన్ని ప్రధానంగా చాటు చెప్తారు. అయ్యప్ప స్వామి కుడి చేతిలో జ్ఞానముద్రను చూపిస్తారు, ఎడమ చేతిలో శరణాగతి సూచిస్తుంది. ఇది అతని యొక్క యోగ పీఠం ఒక ప్రశాంతాన్ని, జ్ఞాన సంపదను తెలియజేస్తుంది. ఈ పట్టబంధం స్వామి యొక్క తన ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ సాధించారని, మనసును సమతుల్యంగా ఉంచారని తెలియజేస్తుంది. ఇది ఆయన మానవతావాదైనటువంటి భక్తుల్ని, శక్తుల్ని అన్నిటిని కూడా చూపిస్తూ ఉంటుంది. ఈ పట్టబంధనం అనేది ఆయన మానవతావాదైనప్పటికీ శక్తుల్ని ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అయ్యప్ప స్వామి వారు ధరించబడే యోగ పట్టబంధనం కేవలం ఒక వస్త్రం కాదు, అది ఆయన యొక్క తపస్సు, ఆధ్యాత్మిక శక్తి, జ్ఞానానికి ప్రతీక. ఇది భక్తుల్ని స్వామి యోగి స్వరూపాన్ని, ఆయనలోని మహత్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకనే స్వామివారి యొక్క ముఖం చూడగానే తర్వాత మనం ఖచ్చితంగా పట్టబంధనాన్ని చూడాలి, తర్వాత పాదాన్ని చూడాలి. పట్టబంధనం చూడకోకుండా చేసే నమస్కారం అనేది పరిపూర్ణం కాదని చెప్పబడుతూ ఉంటుంది. శరణమయ్యప్ప.